అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, క్రోధినామ సంవత్సరం మొదలై 4 నెలలు అయితే అవుతుంది. చాలా ప్రకృతి విపత్తులు చూసాం. కేరళలో ఫ్లడ్స్ అయి ఉండొచ్చు, అలాగే వరదలు అయి ఉండొచ్చు, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఇలా చాలా క్రైమ్ రేట్ కూడా చాలా భారీగా పెరిగిపోయింది. అయితే చాలామంది జ్యోతిష్కులు ఏమంటున్నారంటే ఇది కేవలం శాంపుల్ మాత్రమే, రానున్న 8 నెలల్లో ఇంకా ప్రకృతి విపత్తులు అనేవి చాలా ఎక్కువగా జరగబోతున్నాయి అంటున్నారు. మరి క్రోధినామ సంవత్సరం క్రోధంగా ఉండబోతుందా? మరి మీరేమంటారు? క్రోధినామ సంవత్సరంలో ఏం జరుగుతుందని చెప్పి మనకు క్లియర్గా పంచాంగంలో కూడా రాయడం జరిగింది. పంచాంగ సిద్ధాంతం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకు వర్ష లగ్న జగలగ్న ప్రామాణికంగా అన్నమాట. ఇది TV9లో కూడా ఇదే డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే లగ్నం వచ్చేటప్పటికి వృశ్చిక లగ్నం అయింది, దానికి అధిపతి కుజుడయ్యాడు. మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కూడా కుజుడయ్యాడు. అన్నిటికీ కుజుడే అయ్యాడు అన్నమాట. దీనివల్ల నేను పంచాంగంలో కూడా రాయడం జరిగింది, రాజకీయ అస్థిరత్వం అనేది ఉంటుంది అని చెప్పి రాయడం జరిగింది. రాజకీయం కోసం ఏమైనా చేస్తారు జనాలు, ఓకే, ఏ విషయానికైనా సరే వెనుకాడరు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా శనికి ఎప్పుడైతే ధనస్థానానికి అధిపతిగా అవుతాడో, ధనానికి అధిపతి మంత్రిగా అధిపతి అవుతాడో, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, అదేవిధంగా ప్రజలకి ఆర్థిక భయం, అంటే ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ సంవత్సరం లేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంది. కరువు కాటకాలు ఒకవైపు ఉన్నాయి, దాని తర్వాత ప్రళయాలు ఒకవైపు ఉన్నాయి. క్రైమ్ రేట్ కూడా బాగా పెరిగింది. క్రైమ్ రేట్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే నేను రాయడం జరిగింది, దీనిలో రాశాను. నేను రాశానంటే ఈ యొక్క సంవత్సరంలో వచ్చినప్పటికీ మనకు ఇరుగు పొరుగు దేశాలైనటువంటి నేపాల్ మరియు బంగ్లాదేశ్, ఈ దేశాల్లో రాజకీయ అస్థిరత్వం ఉంటుంది అని రాశాను. రాజకీయ అస్థిరత్వం అయింది కదా, ఇప్పుడు మనకు బంగ్లాదేశ్లో అస్థిరత్వం జరిగింది కదా, ప్రధానే పారిపోయేంత పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వస్తుంది. ప్లస్ మన భారతదేశంలో కూడా ఇప్పుడు లేనటువంటి మోడీ గారు బొటాబుటి మెజారిటీతో పాస్ అయ్యారు, కానీ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు. కాకపోతే భారతదేశ చరిత్రలో మళ్ళీ రాజకీయంగాను మరియు ఆర్థికంగాను ముందడుగు పడుతుందని చెప్పి కూడా రాయడం జరిగింది. అంటే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే జరుగుతున్నాయో అవి భారతదేశానికి ప్లస్ పాయింట్గా మారుతాయి ఎప్పుడైనా సరే. ఇంకోటి అంటే యుద్ధకాంక్ష గురించి కూడా రాయడం జరిగింది. నేను యుద్ధం అనేది గ్యారంటీకి ఈ సంవత్సరం అనివార్యం. ఎందుకంటే ప్రజలే వచ్చినప్పటికీ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనకు జరిగినట్టయితే నెతన్యాహు, ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, వచ్చేటప్పటికీ అక్కడ జరిగినటువంటి ఒక రాకెట్ దాడిలో ఇరాన్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళు చేసిన రాకెట్ దాడిలో అక్కడ 12 మంది పిల్లలు చచ్చిపోయారు, ఫుట్బాల్ ఆడుకున్న వాళ్ళు. నెతన్యాహు వాళ్ళ క్రిమేషన్ కోసం వెళ్ళాడు, అంటే వాళ్ళ అంత్యక్రియ కోసం వెళ్తే నెతన్యాహుని తిట్టారు అందరూ ప్రజలు. నువ్వు గాజులు వేసుకొని ఉన్నావా, నువ్వు వాళ్ళని ఎందుకు చంపట్లేదని. అంటే జనాలకే ఉంది వాళ్ళని చంపాలి అని చెప్పి ఒక ఆలోచన. ప్లస్ యుద్ధకాంక్ష ఎవరిలో ఉంది? ఇప్పుడు ప్రజల్లో ఉంది. ప్రజలే యుద్ధాన్ని కోరుకుంటారు. ఇప్పుడు అలాగే వీళ్ళు చేసినటువంటి రాకెట్ దాడులు ఇరాన్లో కొంతమంది 2 పిల్లలు చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? యుద్ధాన్ని కోరుకుంటారు. అంటే చావు ప్రతీకారం అయితే కోరుకుంటున్నారు ఇక్కడ. అవును, జనాలు అదే కదా రాయడం జరిగింది, పంచాంగాలు అదే కదా రాసింది, ప్రజలే యుద్ధాన్ని కోరుకుంటారు రాయడం జరిగింది. అది మన హిందూ ధర్మానికి అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి తెలియని వాళ్ళ పీపుల్ అన్నమాట. ఇప్పుడు మనం కుజ స్తంభన అని చెప్పాం అనుకోండి, కుజ స్తంభన కుజుడు అయిపోతాడా ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అంటారు. కుజ స్తంభన అంటే మేమే చెప్పే ఆస్ట్రోఫిజిక్స్, ఇది ఆస్ట్రోఫిజిక్స్, ఇది చెప్పే డేటా మేం కాదు కదా చెప్పేది. ఇప్పుడు యాక్చువల్ ఆస్ట్రోనామికల్ ప్లానెట్స్ అని ఏవైతే జరుగుతున్నాయో, ఆస్ట్రోనామికల్ ప్లానెట్స్ అనేది ఈజ్ అ సైంటిఫిక్ ఫినామినా. సైంటిఫిక్ ఫినామినాలో ఒక గ్రహం అనేది స్లో మూమెంట్ అవుతుందని చెప్పి ఖగోళ శాస్త్రమే చెప్తుంది. ఇప్పుడు మాస్ అనే ప్లానెట్ ఏదైతే ఉందో అది స్లో మూమెంట్ అవి రెట్రోగ్రేడ్లోకి మారుతుంది. ఒకే రాశిలో 30 degreesలో అరౌండ్ చెప్పాలి అంటే కరెక్ట్గా 120 degrees పీరియడ్లో, అంటే 90 to 120 degrees దగ్గర యాంగిల్లో, ఆ యాంగిల్లో ఎక్కువ టైం, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ టైం 8 నెలల కాలం ఒకే చోట ఉంటుంది. సో రాబోతున్నటువంటి పరిస్థితిలో కూడా వచ్చేటప్పటికి ఎటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసుకుంటే భూమికి భూ సంబంధితమైనటువంటి ప్రళయాలు మరి వాటితో పాటు అగ్నితో కూడుకున్నటువంటి ప్రళయాలు జరుగుతాయి. కుజుడు కదా ఆధిపత్యాన్ని తీసుకున్నవాడు. ఇప్పుడు జపాన్లో మొన్న వచ్చేటప్పటికి నీకు భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై 7.2, 200 మందికి తీవ్రమైన గాయాలు, మరణించారా తెలియదు ఇంకా పరిస్థితి ఏంటి అనేది. మరి అదేవిధంగా
ఫ్లైట్ బ్లాస్ట్ అయింది. ఈ రోజే జరిగింది అది ఇష్యూ. అవును. ఫ్లైట్ ఇదైంది బ్రెజిల్ దగ్గర ఎక్కడో జరిగింది. 12 మంది చచ్చిపోయారు. ఇప్పుడే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగానే ఈ సంవత్సరం బాగాలేదు. అసలు ఈ సంవత్సరం ఎక్కడికైనా వెళ్ళాలంటే భయంగా ఉంది. చుట్టూరు ఎటు చూడండి. ఇప్పుడు భారతదేశాన్ని వదిలేసి ఎటువైపు వెళ్ళాలో చెప్పండి. ఇప్పుడు ఇటు సైడ్ బంగ్లాదేశ్ పట్టు ఎగిరిపోయింది, శ్రీలంక పరిస్థితి పోయింది, మాల్దీవ్స్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి, పాకిస్తాన్ అయితే దారుణమైన పరిస్థితి. చైనాలో ఏం జరుగుతుందో తెలియదు మనకు. చైనాలో బయటకు రాదు కదా, లోపల ఏం జరుగుతున్నది విషయం బయటకు రాదు. ఇప్పుడు భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇలా అయిపోవడం మనకి ప్లస్ అంటారు, మైనస్ అంటారు? మనకి ప్లస్ పాయింటే కదా. ఇప్పుడు మన దేశాల్లో కొంచెం స్థిరత్వంగా ఉంది కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇది ప్లస్. అది కాక ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ 19 అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు, అక్టోబర్ నుంచి రాబోతున్నటువంటి 8 నెలల కాలం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరానికి అధిపతి ప్లస్ వర్ష లగ్నాధిపతి అనేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో తను నీచత్వం పట్టబోతున్నాడు. రాజు నీచత్వం పడుతున్నాడు. రాజే నీచత్వం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే అది చాలా ప్రళయానికి కారకంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రాక్ డౌన్ అంటే మెల్ట్ డౌన్ అవ్వడానికి, పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వారు అనుకోని స్థాయిలో మరణించడం కానీ, లేకుండా ఉంటే దేశ ప్రధానుల పొజిషన్లో ఉన్నటువంటి వారు, మన దేశం గురించి నేను మాట్లాడట్లేదు, ఓవరాల్గా అంటే అటువంటి యుద్ధం జరగడానికి, తాడపోడే తేల్చుకునేటువంటి యుద్ధం జరగడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ రాబోతున్నటువంటి అక్టోబర్ 19, 20 తారీఖు తర్వాత నుండి కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడుతున్నాడో, దాదాపు కుజుడు కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. కర్కాటక రాశిలోనే ఉండి నీచత్వం బట్టి దాదాపు 8 నెలల కాలం, అంటే మళ్ళీ మిథునంలోకి వచ్చేసి మళ్ళీ కర్కాటకంలోకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ టోటల్ పీరియడ్లో వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్గా ప్రపంచం మీద ఉంటుంది, దేశం మీద కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్, ఫైనాన్షియల్ మెల్డౌను అనేవి చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో అది కాక నేను చెప్పినటువంటి డిబేట్లో కూడా ఇదే చెప్పడం, గురువు పొజిషన్ నేను గమనించినటువంటి మనకు 2000 కోట్ల ఎర్త్క్వేక్స్ కానీ, దాని తర్వాత కాశ్మీరు, దాని తర్వాత కాశ్మీర్ పాకిస్తాన్ వరదలు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గురువు యొక్క స్థానం అనేది దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతుంది. గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు దేశానికి, ప్రపంచానికి. ప్లస్ మిగతా పరిస్థితులు కూడా బాగోవు. ఈ సంవత్సరం గురువు యొక్క స్థానం బాగాలేదు. వృషభంలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు ఈ టైంలో కూడా. నెక్స్ట్ రాబోతున్నటువంటి జూన్ అంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు నెక్స్ట్ ఇయర్ వాడు కూడా అంత అనుకూలంగా లేడు. ప్లస్ కుజుడు స్థానం బాగాలేదు. సో కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషనే చెప్పాలంటే. నెక్స్ట్ అక్టోబర్ నుంచి ఇట్స్ ఎ టఫ్ సిచ్యువేషన్ కంపారిటివ్లీ. ప్రయాణంలో ఫైర్, ప్రయాణాల్లో కానీ లేకపోతే భూమి కానీ సంబంధితమైనటువంటి యుద్ధం కానీ, ఇలా యుద్ధం లాంటి పరిస్థితులు కానీ ఎక్కువగా ఉంటాయి. అది ఎక్కడో చెప్పడం కాదు, మనం ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం, కానీ ఎవరు చదవరు. ఇలాంటి అయినప్పుడు చూసుకుంటారు. అలా కాదు కదా, మనం ఎప్పుడైనా సరే దిక్సూచి జ్యోతిష్యం అనేది వాటిని తీసుకొని మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. గురుగారు, అలాగే శాస్త్రీయ పరంగా మనం మాట్లాడుకున్నాం పరిస్థితులు ఏమాత్రం బాగాలేదని. దీనికి తోడు మనిషి తప్పిదం కూడా ఇక్కడ చాలా ఉంది. తన స్వార్థం కోసం నదులను ఆక్రమించేసి చెట్లు కొట్టేయడం వల్ల కూడా ఇలాంటి విపత్తులు అనేది వస్తుంది. మీరేమంటారు దీని గురించి? దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఓన్లీ ఆస్ట్రాలజర్నే కాదు, నేను సైంటిస్ట్ని కూడా. రెండు కోణాలు నాలో ఉన్నాయి. ఇప్పుడు నేను పిహెచ్డీ వచ్చినప్పటికీ సైన్స్లో చేశాను, కానీ నేను ఇది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకని, దీనిలో నిజాయితీ అనేది ఉంది, దీనిలో ఆస్ట్రాలజీలో కూడా నిజాయితీ అనేది ఉంది కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినవి జరుగుతున్నాయి, దీనిలో ఏదో ఉంది అని చెప్పి డెప్త్కి వెళ్ళి దాని మీద మా తాతగారి నుంచి నేర్చుకున్న సిద్ధాంతం కానీ లేకపోతే వీటన్నిటి మీద మూల నేను నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో జనాలకి చెప్పాలనే తాపత్రయం అంతే. దీనిలో మనిషికి పెరుగుతున్నటువంటి రజోగుణ కారకం అంటారు అన్నమాట, అంటే కుజుడు ఇన్ఫ్లుయెన్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటికి ఒక్కటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి రాశి ఫలాల్లో కానీ వేటిలో అయినా సరే డబ్బు అనే విషయం లేకుండా నేను రాశి ఫలం చెప్తే ఎవడు చూడు. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే, ఆర్థికంగా నేను ఈసారి అలా ఉండబోతున్నాను అనే ఒక కుతూహలం అందరిలో ఉంటుంది, చూసేదే దానికోసం. డబ్బే
మనిషి మనిషి జీవితాలు 2 ఉంటాయి. 2 స్థానాలు నీకు తెలుసో తెలియదో. జ్యోతిష్యం కూడా అదే చెప్తుంది. మారక స్థానాలు అంటారన్నమాట. మనిషికి మరణించడానికి, మనిషి వినాశనానికి కారకం 2. 1 డబ్బు, 2 సుఖం. అంటే 2 డబ్బు అనేది డబ్బు గురించి పరిగెత్తి మనిషి చచ్చిపోతాడు. రెండోది ఏంటంటే సుఖం. సుఖం అంటే ఎన్నో రకాల సుఖాలు ఉన్నాయి. స్త్రీ సుఖం, పురుష సుఖం, దాని తర్వాత కంఫర్ట్నెస్, లగ్జరీ, ఎలా లీడ్ చేయాలి, పదవి మోహం, ఇవన్నీ సుఖాల కిందకి వస్తాయి అన్నమాట. జ్యోతిష్యంలో చెప్పేది ధనస్థానం, సప్తమ స్థానం, ఈ 2 మారక స్థానాలు అంటారు. ఈ 2 స్థానాల వల్లే మనిషి చచ్చిపోతాడని చెప్పి జ్యోతిష్యంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇప్పుడు రజోగుణ కారకం అంటే డబ్బు వ్యామోహం కదా. ఇప్పుడు వాటన్నిటి ఆక్రమించుకోవటం. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చాలా కుంటలు ఆక్రమించేసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. ఆ అపార్ట్మెంట్లో సామాన్యులు తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పి కొనుక్కుంటారు. గవర్నమెంట్ కూడా వాటిని కూడా యాక్సెప్ట్ చేసేసి బీఆర్ఎస్ అనే సిస్టమ్ ద్వారా తీసుకొచ్చేసేసి వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తుంది ఏదో ఒక రోజు. వాటిలో ఉండి అది ఎప్పుడోసారి నీళ్లు మునిగిపోతాయి, అవి పడిపోవడం జరుగుతుంది. అంటే చూడండి, ఒకదానికి రిలేటెడ్. వీటన్నిటికీ కారకం ఏంటి? మనిషిలో ఉన్నటువంటి అత్యాస, అంటే డబ్బు, ఆ డబ్బు నుంచి వచ్చేటువంటి సుఖం. రెండే కదా కారణం. ఇప్పుడు అక్కడ వయనాడులో జరిగింది కూడా అదే. 16వ తారీఖున శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? జలరాశిలో ఉన్నాడు. శుక్రుడే వచ్చేటప్పటికి జలానికి కారకుడు. తను ఉన్నటువంటి నక్షత్రం బాగాలేదు, తను ఉన్నటువంటి స్థానం బాగాలేదు. కర్కాటకంలో ఉన్నాడు, జలస్థానంలో ఉన్నాడు. ఆ టైంలో వర్షాకాలమే పడ్డాయి. ఎందుకంటే సూర్యుడు ఉన్నటువంటి స్థానం కూడా వచ్చేటప్పటికి, సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటాడో వర్షాలు పడతాయి. వీళ్ళకి సైన్స్ అవసరం లేదు. దీనికి సైన్స్ చెప్పచ్చు, ఇలాగ కూడా చెప్పచ్చు. సూర్యుడు ఎప్పుడైతే అంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి. దీనికి పెద్ద సైన్స్ ఏం అవసరం లేదు. మనకి వర్షాలు ప్రతి సంవత్సరం న్యాచురల్గా మనకు సూర్యుడు కర్కాటకంలో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి. ఆ టైంలోనే వీళ్ళు వచ్చేటప్పటికి, అంతకుముందే వీళ్ళకి ఈగర్నెస్లో మొత్తం టూరిస్ట్ స్పాట్స్ అని చెప్పేసి విపరీతంగా పైన అంది ఇవి కట్టేసేసారు రిసార్ట్స్. వర్షాకాలం అధికమైనటువంటి వర్షాలు జరిగింది, వినాశనం. మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ ప్రకృతి వినాశాలు జరుగుతాయని. మరి ఇవి ఆగే అవకాశం ఎప్పుడు ఉందంటారు? ఏమైనా పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ యొక్క 2025 జనవరి తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఇన్ బిట్వీన్ కూడా కొన్ని మధ్యలో కొన్ని స్టాప్ పాయింట్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం అంత బాగోదు కంపారిటివ్లీ. ఎందుకంటే విశ్వావసు నవ సంవత్సరం అనేది రాబోతుంది నెక్స్ట్ ఇయర్. ఆ సంవత్సరం కూడా అంత బాగాలేదు. లిటిల్ ఫ్లడ్స్. థ్యాంక్ యూ సార్, ఈ టాపిక్ మీద మీ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇది రవిశంకర్ గారితో మన డిస్కషన్. మరి క్రోధినామ సంవత్సరం మున్ముందు కూడా ప్రకృతి విపత్తులు జరగబోతాయి అంటున్నారు. జనవరికి కొంచెం స్లో డౌన్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుందని వారు అంటున్నారు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. స్వస్తి.